ఒకప్పుడు నగరంలోని చెరువులు అంటే మురికి కూపాలుగా కేర్ ఆఫ్ అడ్రస్. ఆ చెరువుల పక్క నుంచి వెళ్లాలంటే మొక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగునీరు, ఆక్రమణలు, ఇలా చెరువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇదంతా గతం. కానీ ఇప్పుడు హైడ్రా చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. వర్షపు నీటితో ఉప్పల్ నల్ల చెరువు జలకలను సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం నల్ల చెరువు మంచి నీటితో నిండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు మంచి నీటితో కలకలలాడనున్నాయి. నగరంలో చెరువులకు మహర్దశ పట్టింది. హైడ్రా రాకతో చెరువుల వద్ద కబ్జాలను తొలగించడమే కాకుండా వాటి అభివృద్ధికి కూడా పూనుకుంది. అందులో భాగంగా నగర వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో ముందుగా 6 చెరువులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తోంది. అందులో ఉప్పల్ నల్ల చెరువు ఒకటి. ఉప్పల్ నల్ల చెరువులో 10 ఎకరాలకు పైగా ఆక్రమణలు తొలగించి 70 ఎకరాల వరకు విస్తరించారు హైడ్రా అధికారులు. సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో హైడ్రా ఈ చెరువును సమగ్రంగా అభివృద్ధి చేస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి మురికి కూపంగా మారిన ఈ చెరువును హైడ్రా పునరుద్ధరిస్తోంది. ఈ క్రమంలో వర్షాలు పడినప్పుడు వరద నీరు చెరువులోకి చేరేలా, తక్కువ మొత్తంలో పారే మురుగునీరు బైపాస్ చేసిన కాలువలోంచి బయటికి పోయేలా కాలువలను హైడ్రా అభివృద్ధి చేసింది. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువన ఉన్న ప్రాంతాలు నీట మునగకుండా వరద నీరు నల్ల చెరువుకు చేరింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ చెరువుతో జల కళను సంతరించుకుంది. ఉప్పల్ నల్ల చెరువుకు ఎగువన ఉన్న నాచారం చెరువుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరేలా 2 ఇన్లెట్లను హైడ్రా అభివృద్ధి చేసింది. అలాగే చెరువు నిండిన తర్వాత వరద నీరు సాఫీగా మూసీకి చేరేలా అవుట్లెట్లను కూడా తీర్చిదిద్దింది. నీటి నిల్వకే పరిమితం కాకుండా ప్రజలకు విశ్రాంతి, ఆరోగ్యం, వినోదం కల్పించేలా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పటిష్టమైన మెయిన్ బండ్, పిల్లల కోసం ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చెరువుకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. గతంలో చెత్తతో ఉన్న చెరువు ప్రస్తుతం మంచినీటి చెరువుగా మారడం చూస్తుంటే ఇది నల్ల చెరువేనా అనేలా ఉంది. నల్ల చెరువు మంచినీటితో నిండడంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ చెరువు అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నగరంలోని చెరువులన్నీ జలకలను సంతరించుకోవాలని ట్వీట్ చేశారు. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన చెరువులు ఇప్పుడు ప్రకృతి అందాలను ప్రతిబింబించే జలాశయాలుగా మారుతున్నాయి. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుంటూ భూగర్భ జలాల పెరుగుదలకు కూడా తోడ్పడుతున్నాయి. రాబోయే రోజుల్లో హైడ్రా అభివృద్ధి చేసిన మరిన్ని చెరువులు కూడా ఇలాగే మంచి నీటితో కళకళ్లాడుతూ నగరానికి కొత్త అందాన్ని తీసుకురానున్నాయి. మురికి కూపాల నుంచి జీవంతో నిండిన జలాశయాలుగా మారుతున్న ఈ చెరువులు నగర అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాయి. ఇప్పటికే 3 చెరువులు ప్రజలకు అంకితం కాగా అదే తరహాలో ఉప్పల్ నల్ల చెరువు కూడా త్వరలో నగరానికి మరో అందమైన జల వనరుగా మారనుంది.